107వ కీర్తన 19-20 వచనాలు చదువుకుందాం అందరం కలిసి. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్కును పంపి నీ సంఘమును, నీ ప్రజలను నీవు బాగు చేస్తున్నందుకు వందనాలు. ఈ ఉదయకాలమున నీవు స్వరక్తమిచ్చి సంపాదించిన నీ ప్రియ సంఘము ప్రభువా, నిన్ను హృదయపూర్వకముగా స్తుతించి ఆరాధించుటకు నీ వాక్కు ప్రత్యక్షతలు నాకు మాకు దయచేయం. యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ ప్రపంచము నిర్మించబడడానికి కారణము దేవుని వాక్కే కారణం. అదే మన అందరికీ తెలిసిందే. తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. బాగు చేశాను అంటే అంతకుముందు పాడైపోయారు అని దాని అర్థం. అది తెలిసిందే. పాడైపోయినప్పుడే బాగు చేయడం అవసరం అవుతుంది కదా. ఇశ్రాయేలీయులు పాడైపోయారు. ఎలా పాడైపోయారంటే, వారు విడిచిపెట్టిన విగ్రహారాధన వైపు మరలా తిరిగారు. దేవుడు చేసిన అద్భుత కార్యాలన్నింటినీ మర్చిపోయి కృతజ్ఞత లేకుండా విశ్వాసఘాతకులయ్యారు ఇశ్రాయేలీయులు దేవుడు ఇష్టంగా ఏర్పాటు చేసుకున్న ప్రజలు. ఈరోజు మనం కూడా దేవుడే స్వయంగా పరలోకము నుండి దిగివచ్చి తన స్వరక్తమిచ్చి మనలను సంపాదించుకున్నాడు. అయితే నాటి ఇశ్రాయేలీయుల యొక్క ప్రవర్తన ఎలా ఉందో నేడు సంఘం యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంది అని మనం ఒప్పుకోక తప్పదు. అయినా మారని మనసు కలిగిన దేవుడు కొన్ని తరాల నుండి తన వాక్కును పంపి నాటి ఇశ్రాయేలీయులను బాగు చేసినట్టుగా ఈరోజు తన సంఘాన్ని బాగు చేయడంలో భాగంగా దేవుడు తన వాక్యాన్ని మనకిస్తున్నాడు. నాటి ఇశ్రాయేలీయుల గురించిన సందర్భం ఇది. కష్టకాలమందు మొర్రపెట్టిరి. దానికంటే పైన వాళ్ళు తమ అవిధేయత చేత బాధ తెచ్చుకున్నారు. వాళ్ళు తన కఠినత్వము చేత శ్రమ శిక్ష అనుభవించారు. అయినా కష్టకాలమందు మొర్రపెట్టగా ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఈరోజు నీవు నేను క్షేమంగా ఉండడానికి ఆయన వాక్కు తప్ప వేరే కారణమేమీ లేదు అని మీరందరూ చెప్పక తప్పదు. ఆయన వాక్యమే లేకపోతే మనం ఎప్పుడో నిరాశలో కృషించిపోయేవాళ్ళం. కొంతమంది అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఆత్మహత్య కూడా చేసుకొని అయిపోయేది, ఎప్పుడో చాప్టర్ క్లోజ్ అయిపోయేది. అయితే ఆయన వాక్కు నిన్ను అడ్డుకుంది. అంతరంగంలో వాక్యాన్ని గురించిన ఆలోచన, మందిరంలో వాక్యం వింటున్నప్పుడు, స్త్రీల కూడికల్లో వాక్యం వింటున్నప్పుడు, ఎక్కడో వాక్యం వింటున్నప్పుడు ఏ వాక్కో ఏ పొల్లో ఏ అక్షరమో నీ అంతరంగంలో ఉన్న ప్రతి గాయాన్ని, ఆలోచనను, కన్ఫ్యూజన్ని, గందరగోళాన్ని తీసివేసి నీకు నెమ్మదిచ్చినందున ఈరోజు నీవు ఇలా నెమ్మది కలిగి ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. 2 రకాల వాక్కు పంపాడు ఇశ్రాయేలీయులకి. ఒకటి, శిక్షిస్తాను, మిమ్మల్ని కొడతాను, శత్రువులకు అప్పగిస్తాను అని ఆ వాక్కు పంపాడు. వినండి, నేనే నా చిత్తానుసారముగా మీ అతిక్రమములు తుడిచివేస్తాను, మీ పాపములకి ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను అని 2 విధాలుగా దేవుడు తన వాక్కును పంపి ఇశ్రాయేలీయులను బాగు చేశాడు. మొదటి చెప్పండి,
నేను మిమ్మలను శిక్షిస్తాను, నేను మిమ్మలను శత్రువులకి అప్పగిస్తాను, వారు మిమ్మల్ని ఏల్తారు అని చెప్పాడు. రెండోది ఏం చెప్పాడు? నేనే నా ఇష్టానుసారంగా మిమ్మల్ని క్షమిస్తున్నాను, ఇక మీదట మీ పాపములు జ్ఞాపకము చేసుకొనని. రెండు కోణాల్లో దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. ఈరోజు మన మధ్యకు వస్తున్నటువంటి వాక్కు మనల్ని బాగు చేయటానికే కానీ మనల్ని బాధ పెట్టడానికే కాదు. కాబట్టి అది నీకు అర్థమవ్వాలి. దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేయడం కాదు, ఈరోజు నిన్ను నన్ను కూడా బాగు చేస్తూ ఉంది. మొదటిగా ఈ వాక్కు ఏం చేసింది? ఆదికాండం 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం 4వ వచనం 3వ వచనం. చాలు. అలాగే తర్వాత మీరు గుర్తుంచుకోండి, 6వ వచనము, 9వ వచనము, 11వ వచనము, 14, 15 వచనాలు, వీటన్నిటిలో పలికెను, ఆ ప్రకారం ఆయను. ఇప్పుడు మీరు పలకండి ఆ మాట. పలికెననే మాట పలకండి మీరు. పలికెను, ఆ ప్రకారం ఆయను. ఈ 6, 9, 11, 14, 15, 20 ఈ వచనాల్లో ఆయన పలికెను, జ్యోతులు కలగాలని పలికెను, అలాగే జలములు వేరుపరచబడాలని పలికెను, వాటి జాతి ప్రకారము కూర మొక్కలు మొలవలను అని పలికెను, వాటి జాతి ప్రకారము జంతువులు, పశువులు, పక్షులు పుట్టాలి అని పలికెను. ఆయన పలికెను, ఆ ప్రకారము ఆయను. కాబట్టి హిజ్ వర్డ్, హౌ ఇట్ ఈస్ పవర్ఫుల్. ఇంకొక మాట చెప్తాను, ఇది చదువుకుంటుంటే నాకు అర్థమైంది. 2వ వచనం చదవండి. 1, 2వ వచనం, ఆదికాండం 1, 2. చాలు. నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఈ పెద్ద మర్మాలేమి కాదు, కానీ సింపుల్గా మనం ఆలోచించాలి. నిరాకారము, శూన్యము ఇప్పుడు ఏమైందంటే ఆకారంలోకి వచ్చింది. దేనివలన? ఆయన తన వాక్కుని విడిపించటం వల్ల, డెలివరీ చేయడం వల్ల. కాబట్టి ఆయన వాక్కులో ఏముంది? షేప్లెస్ అన్నీ కూడా షేప్లోకి వస్తాయి. ఎంటీగా ఉన్నవన్నీ కూడా నింపబడతాయి. ఖాళీగా ఉన్నవన్నీ కూడా నింపబడతాయి. ఖాళీగా ఉన్న జీవితం, శూన్యంగా ఫీల్ అవుతున్న జీవితం, లేకపోతే డ్రై ల్యాండ్గా ఫీల్ అవుతున్నటువంటి లైఫ్ ఆల్సో, ఆ రోజు నిజంగానే ల్యాండ్ సెట్ అయింది. ఈరోజు మనిషి యొక్క జీవితం కూడా ఒక్క వాక్కు వల్లనే సెట్ అవుతుంది. దేర్ ఈజ్ నో అదర్ హోప్ ఫర్ హ్యుమానిటీ ఇన్ ద హోల్ వరల్డ్ ఎక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ యావత్ ప్రపంచంలో ఉన్న ఏ మనిషికైనా దేవుడు మాట్లాడిన మాట తప్ప అతను బాగవడానికి, ఒక షేప్లోకి రావడానికి, అతని ఖాళీ నింపబడడానికి, తోచని పరిస్థితి సెట్ అవ్వడానికి దేవుని వాక్యం తప్ప వేరే మార్గం లేదు. ఇది సత్యం. ప్రియులారా, ఈ వాక్యం ఏం చేసింది? నిరాకారముగా, శూన్యముగా ఉన్న దానికి ఏం చేసింది? షేప్లోకి తీసుకొచ్చింది. శూన్యముగా ఉన్న భూమి, నిరాకారముగా ఉన్న భూమి మీదకి ఏమొచ్చాయి? చెట్లు వచ్చాయి. ఏమండి? జంతువులు, పశువులు, పక్షులు, పర్వతాలు, సముద్రాలు. ద బ్యూటీనెస్ ఆఫ్ ద వరల్డ్, ద బ్యూటీనెస్ ఆఫ్ ద క్రియేషన్, ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ హిజ్ వర్డ్. ఆయన వాక్కు విడుదల చేశాడు. శూన్యముగా, ఆకారము లేని ఈ భూమికి ఏమొచ్చింది? ఇప్పుడు ఆకారం వచ్చింది.
అందం వచ్చింది. అందుకే ఈరోజు మనం ఆ దేశం పోతే బాగుండు, ఈ దేశం పోతే బాగుండు, స్విట్జర్లాండ్ పోతే బాగుండు, జర్మనీ పోతే బాగుండు, వాటి అందాలు చూసి వస్తే బాగుండనే ఆశ మనిషికి ఎందుకు కలుగుతుందంటే ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ ద బ్యూటీనెస్ ఈజ్ బికాజ్ ఆఫ్ హిస్ వర్డ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీ జీవితంలో కూడా ఒకసారి పరిశీలన చేసుకో. ప్రభుని స్తుతించక ముందు, ఆరాధించక ముందు, యు ఆర్ ఆల్సో షేప్లెస్ వన్స్ అపాన్ ఎ టైం. ఒకరోజు నీవు కూడా షేప్లెస్గానే ఉన్నావు. నీ జీవితం మీనింగ్లెస్గా, అర్థం లేనిదిగా ఉంది, శూన్యంగా ఉంది. ఏం చేయాలో ఎటు తోచకుండా ఉన్నావు. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన మాట విని వచ్చావో అప్పుడు నిరాకారమైన, శూన్యమైన నీ జీవితానికి ఒక షేప్ వచ్చింది. ఈరోజు ఒక రూపం వచ్చింది. శారీరకంగా కూడా నీకు అందం వచ్చింది, బలం వచ్చింది. అన్ని రకాల ఆధ్యాత్మికమైన షేపు దేవుడు నీకు ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి వివరించడానికి వీలు పడదు. కానీ నిరాకారము, శూన్యముగా ఉన్న సృష్టి ఒక క్రమములోకి వచ్చినట్టు, ఒక అందంగా తయారు చేయబడినట్టుగా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన వాక్కు వల్లనే కదా ఈరోజు నువ్వు ఇలా ఉన్నావు. దాన్ని బట్టి నీవు దేవునికి వందనాలు చెల్లించాలి. ఇది ఇంకా అర్థం అవ్వడానికి యెహెజ్కేలు గ్రంథం 16, 6, 7, 8 వచనాల్లో చదవండి. ఎవరైనా తీస్తే త్వరగా. యెహెజ్కేలు 16, 6, 7, 8 వచనాలు. రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీవు రక్తములో పొర్లి ఉన్నను బ్రతుకుమని నీతో చెప్పి తిని, ఎదిగి ఆభరణ భూషితురాలు వైతివి చాలు. నేను నిన్ను వృద్ధిలోనికి తేగా. రక్తములో పొర్లుచున్న నిన్ను గురించి నేనేం చెప్పాను? బ్రతుకు అని చెప్పాను. రక్తములో పొర్లుచున్న నిన్ను బ్రతుకు అని చెప్పాను. అంటే యు ఆర్ షేప్లెస్. నీకు ఒక రూపం లేదు, ఆకారం లేదు, విలువ లేదు. నేల పడవేయబడినటువంటి ఆ స్త్రీ యొక్క ఆ పేరు రావట్లేదు. అలాగ ఉన్నావు నువ్వు. కనిన వెంటనే అందులో పడవేయబడిన ఒక పిండము వలె యు బికేమ్ ఏ షేప్లెస్. అది మాట ఒక దేశాన్ని గురించి చెప్తున్నాడు. ఇశ్రాయేలు, నీకు ఒక రూపము లేదు, నీకు ఒక సౌందర్యము లేదు, నిన్ను పట్టించుకునేవాడు లేడు, నిన్ను చూసి ముచ్చటపడేవాడు లేడు, నీకు విలువ లేదు. అందరూ చీచా అనుకునేటట్టే బ్రతుకుతున్నావు. అటువంటి నిన్ను, రక్తములో పొర్లుచున్న నిన్ను బ్రతుకు అని నేను చెప్తే నువ్వు బ్రతికావు. నీవు ఆభరణ భూషితురాలు వైతివంటే నిరాకారముగా ఉన్న నీకు ఇప్పుడు ఆకారం వచ్చింది. అవునండి, ఇక్కడ కూర్చున్న నా జీవితం, సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు, నువ్వైనా నేనైనా, వీఆర్ షేప్లెస్ వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ స్పిరిట్ అండ్ మైండ్, ఈవెన్ ఫిజికల్లీ ఆల్సో. భౌతికంగా కూడా, ఆత్మీయంగా మనం షేప్లెస్గా ఉన్నాం. రూపు లేదు, అందము లేదు, లేక విలువ లేదు. తృణీకరించబడిన, నెట్టివేయబడిన, అసహ్యించుకోబడిన పరిస్థితిలో ఉన్నవాళ్ళం. అయితే ప్రభు ఏమన్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మాట మనం వింటున్నప్పుడు, వినినప్పుడు ఆ మాట మనకు విశ్వాసం పుట్టించి, ఆ విశ్వాసము ద్వారా we became the beautiful. ఆధ్యాత్మికమైన సౌందర్యం ఈరోజు నీకు వచ్చింది. అయితే ప్రశ్న ఏంటంటే, ఈనాడు క్రైస్తవ లోకంలో ఇంతగా దేవుడు విలువిచ్చి, గొప్ప చేసి, డిగ్నిటీని, ఒక గొప్పతనాన్ని ప్రభు మనకివ్వగా, దేవుడు ఎక్స్పెక్ట్ చేసిన కృతజ్ఞత, విధేయత, వినయం మనలో ఉందా అనేది ప్రశ్న. కాబట్టి ఆయన వాక్కు ఏం చేసింది? షేప్లెస్గా ఉన్న మనకి
ఒక షేప్ ఇచ్చింది, మానసికంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా కూడా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పాపములో పొర్లినటువంటి మనలను దేవుడు తన కృపచేత రక్షించి ఒక రూపానికి తీసుకొని వచ్చాడు. రెండవది ఆదికాండం 15వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చదవండి. ఆదికాండం 15:4 వచనం అందరూ చదవండి. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. ఇక్కడ 15వ అధ్యాయం మొదటి వచనం చూడండి. దాన్ని మనం 3 భాగాలు చేయొచ్చు. 1, ఇవి జరిగిన తరువాత. 2, యెహోవా వాక్యము. 3, దర్శనమందు ప్రత్యక్షమై. 3వది భయపడకము. మొదటిది ఇవి జరిగిన తరువాత అంటే ఏవి జరిగిన తరువాత? 14వ అధ్యాయంలో ఒక పెద్ద యుద్ధం జరిగింది. అబ్రహాము యుద్ధం చేశాడు. మొదటిది, ఆ యుద్ధంలో గెలిచాడు. రెండవది, తన బంధువైనటువంటి లోతును రక్షించాడు, రాజులను ఓడించాడు. 3 మాటలు చెప్పండి. యుద్ధంలో గెలిచాడు, ఆ బంధువైన లోతును రక్షించాడు. 3, రాజులను ఓడించాడు. గెలిచాడంటే అందులోనే ఉంది, ఓడించాడు. అయితే ఈయనకు ఒక భయం ఉంది. నేను ఓడించినటువంటి రాజులు మరలా వస్తారేమో అని భయపడుతున్నట్టుంది. ఏమి జయించినా, ఏం చేసినా వాగ్దానం అసలు నెరవేరిద్దా? 12వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఈ వాగ్దానం నెరవేరునా అనే ప్రశ్న ఆయనలో ఉంది. ఇది నాకేం వారసుడు లేడు కదా. అక్కడ 3వ వచనంలో 2-3 వచనాలు అది వ్యక్తం చేశాడు. హీ హ్యాస్ సమ్ ఫియర్. అది దేవునికి ఒక్కడికే తెలుసు. నా జీవితంలో ఏ కోణంలో భయపడుతున్నామో తెలియదు, కానీ ఆ భయాలన్నీ ఎరిగిన దేవుడు తన వాక్కును పంపి భయానికి కారణమైన ప్రతి దానిని తొలగించగలిగిన దేవుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇవి జరిగిన తరువాత అన్నప్పుడు ఏంటివి? 14వ అధ్యాయంలో 14 మంది రాజులతో యుద్ధం చేశాడు. ప్రతీకారం తీర్చుకోవడానికి వస్తారేమోనని భయం ఆయనలో ఉండొచ్చు. ఎన్నో రకాల కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, ఆయనకి భయాలు ఉన్నాయి. ఆయన భయము ఏ కోణములో ఉందో, ఏ స్థాయిలో ఉందో ఎరిగిన దేవుడు అంటున్నాడు, భయపడకము అన్నాడు. ఇవి జరిగిన తరువాత అనేది మొదటి మాట. రెండవది, ఆయన వాక్కు ప్రత్యక్షమైంది. when he happened to feel fear to many things. బయట నుండి శత్రువుని గురించిన భయం ఉంది, లోపల అంతరంగంలో కన్ఫ్యూజన్ ఉంది, భయం ఉంది ఆయన జీవితంలో. ఇక్కడ కూర్చున్న నీ జీవితంలో కూడా ఆయన ఉన్న పాటున వచ్చు అనే పాటలో ఉన్నట్టుగా, వెలుపాట బహుయుద్ధములు లోపాటను భయము కలిగే నెమ్మది తొలగేను. వెలుపాట బహు యుద్ధములు లోపాటను భయము కలిగే నెమ్మది తొలిగేను. పలు విధములగు సంధియంబుల వలన పోరాటముల చేనే అలసి ఇటునటు గొట్టబడి దుర్బలుడనై గాయములతోనిది ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక. నాడు పురుషోత్తమ చౌదరి ఆ దెబ్బ మీద వేసిన ఆ భోజనాన్ని తింటూ ఇంటికి రావద్దు అని ఆయన్ని తృణీకరించి నెట్టివేసినప్పుడు దేవుని దగ్గరికి వెళుతూ ఉన్నా పాటున వచ్చుచున్నాననే పాట ఆ సందర్భంలో రాశాడు.
పాపాన్ని గురించి ఒప్పుకుంటూ ఈ వెలుపట బహుయుద్ధములు లోపట కలవరాలు, వీటి వలన నెమ్మది తొలగిపోయింది అని. అబ్రహాము నాటి జీవితంలో కూడా నాకు ఏముంటేనేమి, యుద్ధాలు గెలిస్తేనేమి, రాజులు ఓడిపోతేనేమి, నాకు వారసుడు లేడుగా అని బాధపడుతున్నాడు, భయపడుతున్నాడు. అంతరంగ యుద్ధాలు ఎరిగిన దేవుడు, అంతరంగ పోరాటాలు ఎరిగిన దేవుడు అంటున్నాడు, తన వాక్కును పంపి ఏమన్నాడు? భయపడకుము. మూడవ మాట ఏంటంటే, దీన్ని తీసుకోవాలి. మూడవ మాట, మొదటి మాట ఇవి జరిగిన తరువాత, రెండవ మాట వాక్యం ప్రత్యక్షమై భయపడకుము అన్నాడు. మూడవ మాట నేను నీకు కేడెము. చెప్పండి ఆ మాట. కేడెం ఏం చేస్తుంది? రాబోయేటువంటి ఆ బాణాలను అడ్డుకునేది కేడెం. కేడెం అంటే తెలుసా? నన్ను చూడండి. కేడెము మామూలుగా పొడవుగా ఉంటుంది కదా, యుద్ధం చేసేటప్పుడు కేడెము పొడవుగా ఉంటుంది, ఇట్లా పొడవుగా ఉంటుంది. వచ్చే అగ్ని ఆ బాణాలని అడ్డుకోవడానికి ఆ కేడెం ఉంటుంది అనమాట. ఐ ఆమ్ యువర్ షీల్డ్, నేను కేడెముగా ఉంటాను. నీ మీదకు వచ్చే శత్రు యొక్క అగ్ని బాణాలు, వెలుపట బహు యుద్ధములు, లోపట భయము, బయట యుద్ధము లోపట భయము నీకు నెమ్మది లేకుండా చేస్తుందా? ఐ ఆమ్ ద లార్డ్ హూ కెన్ బి ఎ షీల్డ్, నీకు కేడెముగా ఉండి నిన్ను కాపాడగలిగిన వాడిని. అందుచేత ఎందుకు నీ ప్రభుని స్తుతించాలంటే, ఇదిగో ఈరోజు ఈ వాక్కును నీ కొరకే దేవుడు పంపించాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఎన్నిసార్లు దేవుడు తన వాక్కును పంపి నిన్ను ఆదరించాడు, నిన్ను ధైర్యపరిచాడు, నిన్ను బలపరిచాడు, ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు. రేపు సాక్ష్యాలు చెప్పమంటే పలానా వాగ్దానం, పలాని మాట నన్ను ఇలా బలపరిచిందని చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి హిజ్ వర్డ్ విల్ గివ్ గ్రేట్ కంఫర్ట్, గ్రేట్ కాన్ఫిడెన్స్. అబ్రహాముకు దేవుడు 4వ వచనంలో భయపడొద్దు, నీ గర్భమును పుట్టినవాడు నీకు వారసుడు అవుతాడు. మొదటి వచనంలో భయపడ్డాడు, 4వ వచనంలో జవాబు ఇచ్చాడు. ఇలాగ ఎన్నిసార్లు జరిగింది నీ జీవితంలో? చెక్ చేసుకోండి. ఆయన తన వాక్కును పంపి నీ భయములను పారద్రోలాడు. అందును బట్టి దేవుని స్తుతించు. చివరిగా 3వ ఉదాహరణగా యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం. మరియా మార్తల యొక్క సందర్భంలో మనం చూసినప్పుడు, వారిద్దరూ వాళ్ళ తమ్ముడు చనిపోయినప్పుడు ఎంతో కంగారు పడుతున్నారు. ఎన్నో మార్లు ధ్యానించినప్పటికీ ఆయన తన వాక్కును పంపి ఎలా బాగు చేశాడో మనకు ఆ వాక్యంలో చాలా స్పష్టమైన మాటలు మనం చూస్తాం. 43వ వచనం, దానికంటే ముందు 23వ వచనం చదువుదాం అందరం. 21 నుంచి చదువుదాం. మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునెను. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా. అంతవరకు చూడండి. ఇప్పుడు 40వ వచనం చదవండి. యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. ఇప్పుడు 42వ వచనం చదవండి. ఆయన అలాగు చెప్పి లాజరు, చదవండి 42వ వచనమేనా? 42 43 11వ అధ్యాయం 43 చదవండి. లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. చాలు, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. 3వ ఉదంతం
సంఘటన ఏంటంటే, వాసన కొట్టుచున్న లాజరుని దేవుడు తన వాక్కును పంపి బాగు చేశాడు. దుర్గంధపూరితమైన ఈ పాప జగతి అందున, దుర్గంధపూరితమైన ఈ పాప జగతి అందున ప్రేమ సుగంధాలు వెదజల్లిన నామం, ప్రేమ సుగంధాలు వెదజల్లిన నామం, ప్రభావభరితం యేసునామం, ప్రభావభరితం యేసునామం, ప్రభావభరితము యేసునామం, ప్రభావభరితము యేసునామం, ప్రేమ సుగంధం యేసునామం, ప్రేమ సుగంధం యేసునామం, పరము నుండి పోయబడిన పరిమళ తైలం. చెప్పండి, పరము నుండి పోయబడిన పరిమళ తైలం యేసునామం, 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 యేసునామం. సినిమాలతో, సిగరెట్లతో, తాగుడుతో, జోదముతో, వ్యభిచారముతో, బూతులతో, మోసముతో, అక్రమముతో, అన్యాయముతో దుర్గంధపూరితమైన నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఈరోజు పరిమళ వాసనగా మార్చింది ఎవరు? చెప్పు. ఆయన వాక్కు, ఆయన వాక్కు. ఎక్కడో దిగులుతో కూర్చుంటే వాక్యం వినబడి ఆదరించబడ్డావు. ఎక్కడో బాధతో కూర్చుంటే వాక్యం విని ఆ బాధ తొలగిపోయింది. ఇంకా నేను చనిపోతానని అనుకుంటున్నప్పుడు నీకు వాక్యం వినపడగా మరణ భయము చేతనో ఏదో ఒక భయము చేత ఆయన వాక్కు విని నువ్వు ఆయన దగ్గరకు వచ్చావు. చనిపోయిన లాజరు, 4 దినాలు సమాధిలో ఉన్న లాజరు బాగుంటాడా? వాసన కొట్టును అని చెప్పారు వాళ్ళు. ఎక్కడా? 30లో కదా, 39లో. రాయి తీసివేయుడని చెప్పగా, రాయి తీసివేయుడని చెప్తున్న ఆయన్ను కూడా నమ్మకుండా వీళ్ళు, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టును. వాసన కొట్టునో లేదో ఎవరికి తెలుసు? ఆయనకి తెలుసు. ఇంకోటి కూడా తెలుసు, వాసన కొట్టిన దుర్గంధపూరితమైన దానిని సుగంధముగా మార్చగలిగిన శక్తి గలవాడు చెబుతున్నాడు ఆ మాట. ఏమని? ఆ రాయి తీసివేయండి. మానవ నైజాన్ని బట్టి మార్తేమనింది? వాసన కొట్టును కదయ్యా. సోదరి సోదరులారా, ఈ శబ్దయంత్రము ద్వారా బయట దేవుని మాటలు వింటున్నవారు ఇంకెవరైనా ఉన్నారా? దుర్గంధపూరితమైన నీ జీవితాన్ని ఈరోజు సంఘాన్ని మార్చిన దేవుడు నిన్ను కూడా మార్చటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన తన వాక్కును పంపి వారిని, చెప్పండి, బాగు చేశాను. పలకాల మీరు. పలుకగా ఆ ప్రకారం ఆయను, చెప్పండి ఆ మాట. పలుకగా ఆయన పలికెను, ఆ ప్రకారము ఆయన. మొదటి విషయం ఏంటి? వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగను. షేప్లెస్గా ఉన్న భూమి నిరాకారము శూన్యముగా ఉన్నది. యేసయ్య మాటతో, దేవుని మాటతో ఒక షేప్లోకి వచ్చింది. సోదరుడా, సోదరి, నువ్వు ప్రపంచంలో ఎక్కడ తిరిగినా యు కెనాట్ కంక్లూడ్ యువర్ లైఫ్. నీ జీవితానికి ముగింపు దొరకదు. యు కెనాట్ ఫైండ్ కంక్లూజన్ ఫర్ యువర్ కన్ఫ్యూజన్స్ ఎక్సెప్ట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు మాటల్లో మాత్రమే నీకు ముగింపు దొరుకుతుంది. రక్తములో పొర్లుచున్న నిన్ను బ్రతకమని చెప్పగా బ్రతికావు, ఆభరణ భూషితురాలు అయ్యావంటే ఒక షేప్ వచ్చింది, అందం వచ్చింది. గణపరుస్తున్నారు, కీర్తిస్తున్నారు, నువ్వు కావాలంటున్నారు, నీ పాట కావాలంటున్నారు, నీ మాట కావాలంటున్నారు. ఎక్కడొచ్చింది విలువ? రక్తములో పొర్లుచున్న నీకు ఎక్కడొచ్చింది విలువ? ఆయన నోటితో మాట్లాడిన మాట.
ఆధ్యాత్మికంగా కంపు కొడుతున్న మన జీవితం ప్రభు అయిన యేసుక్రీస్తు పలుకగా 4 రోజుల నుండి వాసన కొట్టిన లాజరు చక్కని రూపముతో బయటకు వచ్చినట్టుగా దుర్గంధపూరితమైన నా జీవితానికి పరిమళ వాసనగా మార్చలేదా? ఈరోజు అందరూ నీ సహవాసాన్ని ఎందుకు కోరుకుంటున్నారు? నువ్వు రావాలని, నువ్వు కావాలని, నీ మాట కావాలని, నీ పాట కావాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఎక్కడొచ్చింది ఈ ఆకర్షణ నీకు? ఎక్కడొచ్చింది ఈ ఘనత, గౌరవము నీకు? ఆలోచిస్తున్నారా? అవన్నీ మర్చిపోయి అద్భుతాలు జరిగిన తర్వాత దేవుణ్ణి మర్చిపో. డబ్బులు వచ్చినాక దేవుణ్ణి మర్చిపోతున్నావు. ఒక స్థానం వచ్చినాక దేవుణ్ణి మర్చిపోతున్నారు. అనేక మంది నిన్ను కలవరిస్తున్నారా, పలకరిస్తున్నారా? నువ్వు కావాలని కోరుకుంటున్నారా? ఎక్కడిది ఇదంతా? నిరాకారముగా ఉన్న నీకు ఆభరణ భూషితురాలుగా చేసింది ఎవరు? కంపు కొడుతున్న నీ జీవితాన్ని దుర్గంధపూరి పరిమళ వాసనగా మార్చింది ఎవరు? పరము నుండి పోయబడిన పరిమళ తైలం యేసు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం గుర్తు చేసుకుందాం, అందరికి కంటతొచ్చు కాబట్టి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ద లార్డ్ జీసస్ క్రైస్ట్ who came down to the earth in the human form. మానవ రూపంలోకి పరలోకం నుండి దిగి వచ్చిన యేసయ్య ఆదియందు ఉన్నాడు, వాక్యముండెను. ఆ వాక్యము 14వ వచనం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించి ఏం చేశాడు? దుర్గంధపూరితమైన జీవితాన్ని మార్చాడు. షేప్లెస్గా ఉన్న జీవితాలని రూపంలోకి తీసుకొచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు తన రక్తం ఇచ్చి నిన్ను కొనకపోతే, తన రక్తము చిందించకపోతే, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేవకపోతే నీకు ఈ నిరీక్షణ వచ్చేదా? నీకు ఈ విశ్వాసం వచ్చేదా? ఈ విశ్వాసం లేకపోతే నువ్వు నేను ఇలా ఉండేవాళ్ళమ్మా. ఈరోజు చనిపోతే పరలోకంలో ఉంటామన్న నిరీక్షణకి ఆధారం ఎవరంటే ఆయన వాక్కు. చెప్పండి, ఆయన తన వాక్కును పంపి, చెప్పండి, తన వాక్కును పంపి నన్ను బాగు చేశాను. చెప్పండి, నిజంగా హృదయపూర్వకంగా చెప్పండి. ఆయన తన వాక్కును పంపి నన్ను బాగు చేశాను. మరి నీ రెస్పాన్స్ ఏంటి? స్తుతించాలి, కృతజ్ఞత చెల్లించాలి. మందిరంలో కృతజ్ఞత కలిగి బ్రతకాలి. అది నిజమైన కృతజ్ఞత. తల్ల వంచండి, ప్రభుని స్తుతిద్దాం.